గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ అనేక సార్లు కులగణన చేపట్టాలనే డిమాండ్ వినిపించినప్పుడు బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం అనేక సమాధానాలు చెప్తూ దాటవేసే ప్రయత్నం చేసింది. కొంతమంది నేతలు బహిరంగంగానే అసలు దీని మీద విమర్శలు చేశారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు నాకు 4 కులాలు, ఒకరు యువకులు, రెండు మహిళలు, మూడోది పేదలు, నాలుగోది రైతులు అని చెప్పారు. ఏ కులాలు లేవు, ఇవే 4 కులాలు అని చెప్పడం జరిగింది. ఈ కులగణన పట్ల భారతీయ జనతా పార్టీ చాలా వ్యతిరేకంగా ఉంది. మరి ఇటువంటి సమయంలో ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఏంటి? పరిపాలనలో మార్పు మాత్రమే, పరిస్థితులలో మార్చుకునుడు మాత్రమే పరిష్కారం, సరి అయిన పరిష్కారం. ఫండమెంటల్గా ఒకే కాడ ఉండే గీన్నే ఉండామనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు. అందుకనే ఎవ్వరైనా ఏదైనా మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని పేరు మీద మార్పు మంచిదా, మంచిదైతే ఆహ్వానించండి, మంచిది కాకపోతే మంచిది కాదని చెప్పండి. కానీ నిర్ణయం తప్పని ఎందుకు అనాలి అంటాను. నేనేమంటానంటే గతంలో దీని ఎడల వేరే అభిప్రాయంతో ఉండొచ్చు, వేరే అభిప్రాయం కరెక్ట్ కాదని ఇప్పుడు సరిదిద్దుకునే అభిప్రాయం ఉండొచ్చు, తప్పేమున్నది? ఎవరైనా దిద్దుకోవాలి కదా అంటానా, ఎటువంటి మొనగాడైనా దిద్దుకోవాలి కదా అంటానా. 370 ఆర్టికల్ను రద్దు చేయడం కరెక్ట్ కాదని ఇదే కాంగ్రెస్ పార్టీ అన్నది. రేపు మేము పవర్లోకి వస్తే 370 ఆర్టికల్ను పునరుద్ధరిస్తాం అంటుంది. కానీ పాల్గాం సంఘటన జరిగిన తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకోండి, మేము సంసిద్ధంగా ఉన్నామంటే, అరే నువ్వు అప్పుడు వ్యతిరేకించిన ఇప్పుడు సంసిద్ధం అంటాను అని అంటే కరెక్టా? కరెక్ట్ కాదు కదా. ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు ఉంటాయి. ఒకసారి ఫండమెంటల్గా నువ్వు ఇది అన్నావు కాబట్టి నువ్వు ఇదే అను. ఇదే కులగణన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇదొక అర్బన్ నక్సలిజం ఐడియాలజీ అని చెప్పేసి మాట్లాడారు. కాదండి, ఇప్పుడు దీనికున్న దానికి ఎందుకు లిక్కు పెడతారు? కులగణనకును అర్బన్ నక్సలిజం ప్రధానమంత్రి గారు సాక్షాత్ మాట్లాడారు. అది మాట్లాడినా మీరు విన్నరా అనేది నాకు అవసరం లేదు. నేను ఎందుకంటానంటే ఇప్పుడు అది సాంస్కృతిక విప్లవమా లేకపోతే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి బతికేది నక్సలిజం. తుపాకీ గొట్టం ద్వారానే మార్పు సాధ్యమవుతుందని బతికేది ఇక్కడున్న నక్సల్బరీ ఉద్యమం. అర్బన్ నక్సలేట్లా, లేకపోతే రూరల్ నక్సలేట్లా, లేకపోతే అడవిలో ఉండే నక్సలేట్లా, కానీ వాళ్ళు ఒక విధానానికి కట్టుబడి ఉన్నారు. దానికున్న కులగణనకు ఏం సంబంధం ఉంటుంది? నేనేమంటున్నా అంటే కన్నబోయిన రాజా యాదవ్ గారు కానీ లేకపోతే బండి సంజయ్, ఈటల రాజేందర్ మాట్లాడలేదు ఈ విషయం. సాక్షాత్తు కులగణనకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారే కులగణనను వ్యతిరేకిస్తూ ఇది అర్బన్ నక్సలైజం అని చెప్పేసి మాట్లాడారు. ఎందుకు హర్షించలేకపోతాను అంటాను. అటువంటి వ్యక్తి కూడా ఒక కులగణన చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చిందని ఎందుకు హర్షించలేకపోతాను అంటాను. అప్పుడు వ్యతిరేకించి మీరు ఎందుకు హర్షించలేకపోతాను అంటాను. అవునయా, ఎప్పటికీ తప్పే చేయాలనేటువంటి ఈ తప్పుడు ఆలోచన మీ లోపల కూడా ఎందుకున్నది అని నేను అంటాను. ఎప్పటికీ తప్పే చెయ్యాలి, ఎప్పటికీ బీసీలను అనగదొక్కాలనేటువంటి ఆలోచన మీ ఆలోచన లోపల ఎందుకు పుడుతుంది? అరే సరిగ్గా చేస్తాను, సరి అయిన ఆలోచన చేస్తాను. బీసీల ఎడల ఒక సరి అయిన దృక్పథంతో వ్యతిరేకించిన ప్రధానమంత్రి కూడా అనుకూలంగా ఉండడాన్ని సంతోషం ఎందుకు నరేంద్ర మోడీ గారు వ్యతిరేకించారు? బీసీల పట్ల సరైన దృక్పథంతో లేరన్నట్ట. బీసీల పట్ల వ్యతిరేక భావం ఉన్నదనేటువంటి మీ ఆలోచన ఏదైతే ఉన్నదో, మీ ఆలోచనకు తగ్గట్టు ఆయన ఆలోచించినప్పుడు మీరు హర్షించలేకపోతాను ఎందుకు? మీరు ఎందుకు హర్షించలేకపోతానని నా ప్రశ్న. మీరు ఎందుకు హర్షించలేకపోతాను? ఆనాడు అన్నాయన గట్టే ఉండాలి, అట్టుంటేనే కరెక్ట్ అని ఎందుకు అనుకుంటాను మీరు? అరే మీరే అంటాను ప్రధానమంత్రి దాన్ని వ్యతిరేకించిండు, ఆయన అట్లనే వ్యతిరేకించాలనేటువంటి ఆ ఆలోచన, మీకు ఆ వ్యతిరేకమైన ఆలోచన మీ మైండ్లో ఎందుకు ఉంటుంది? అరే వ్యతిరేకించిన మనిషి కూడా వ్యతిరేకం కరెక్ట్ కాదనుకుంటాడు కదా మీ దృష్టిలో. అరే మీ దృష్టిలో అంటే వ్యతిరేకించాలనేటువంటి ఆలోచన మీ లోపల ఎందుకు పాదుకొల్పుకొని ఉన్నది అంటారు. నా అభిప్రాయం కాదు సార్, ఇది ఖచ్చితంగా ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు ఎందుకు అనుకుంటా? గతంలో ప్రజలు విమర్శిస్తలేరు, మెజారిటీ బీసీలు విమర్శిస్తలేరు. కొందరు మీలాంటి మేధావులు వ్యతిరేకిస్తాను. ఎందుకంటే అరే ఈయనకి ఈ ఆలోచన రాకుంటే మంచిగుండు కదా, ఎందుకంటే మనం ఈ నింద ఎప్పటికి వేసుకుంటూ ఉన్నాం కదా. ఏది నరేంద్ర మోడీకి ఈ బీసీల ఎడల చిత్తశుద్ధి ఉండదు, బీసీల ఎడల ప్రేమ ఉండదని మనం అందుం కదా, అనకుండా అవుతుంది కదా.
బీజేపీని విమర్శించేందుకు ఏ మాట దొరకకుండా అవుతుంది ఎట్టా అని మీలాంటి మేధావులు ఆలోచిస్తానని నా ఆలోచన. 1931లో చేపట్టినటువంటి కులగణన చివరిసారి దేశంలో జరిగింది. అన్ని సంవత్సరాలు చేపట్టలేదు. చివరిసారిగా 1931లో జరిగింది. అది బ్రిటిష్ కాలంలో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కులగణన జరగలేదు. అలాంటిది ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలియదా కులగణన చేపట్టాలని? అప్పుడు విమర్శించిన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. రాహుల్ గాంధీ గారికి దీనికి ఆజ్యం పోసిండనో లేకపోతే ఆలోచించిండనో అనుకుంటాను కదా. వాళ్ళ తాతకి ఎందుకు రాలే, వాళ్ళ నాయనమ్మకి ఎందుకు రాలే, వాళ్ళ నాయనకి ఎందుకు రాలే? మరి మన్మోహన్ సింగ్ ఉన్నాడు, ఆమె తల్లే కదా సర్వాధికారాలు. మన్మోహన్ సింగ్ నామినల్ ప్రధానమంత్రే కదా, వాళ్ళకెందుకు రాలే ఆలోచన? ఇవాళ కూడా 3 రాష్ట్రాలలో పరిపాలిస్తా అంటే ఒక తెలంగాణలో మాత్రమే కులగణన, అది తప్పుడు కులగణన. అది తప్పుడు కులగణన. వాళ్ళకు రాని ఆలోచన రాహుల్ గాంధీ. ఇప్పటికి ప్రధానమంత్రిని కూడా రిక్వెస్ట్ చేస్తానా, కులగణన రిక్వెస్ట్ చేస్తానా, మీ గణన ఏందో చేసుకోవాలనేది నా అభిప్రాయం. కులగణనలో అప్పర్ క్యాస్ట్ మీ గణన చేసుకుంటే అల్కగా అయితే. ప్రధాని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ బీసీ. నేను నరేంద్ర మోడీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఈ కులగణన అనేది ఎస్సీ ఎస్టీల లెక్క అవుతున్నది. అప్పర్ క్యాస్ట్ లెక్క పెట్టుకుంటే మిగతాది మా క్యాస్టే కదా, మిగతాది బీసీలే కదా. బీసీలు కాకపోతే ఎస్సీలు, ఎస్సీలు కాకపోతే ఎస్టీలు. అంటే ఇప్పుడు ఏదైతే కులగణన కేంద్రం చేపట్టిన గణన అలానే చేయాలంటారా? ఆ గణనలు కూడా అల్కటి విషయం చెప్తాను. నేను బీజేపీ పార్టీ అయితే కావచ్చు, ఓకే, కానీ సూచన చేసుకుంటే తప్పని నేను అనుకుంటలేను. ఒక సూచన చేసుకుంటే తప్పని నేను అనుకుంటలేను. కులగణన కంటే మీ గణన అంటే అప్పర్ క్యాస్ట్ యొక్క గణన చేసుకుంటే మీకేం కావాలో మీరు యాడుంటారు, ఆ ఆలోచన జరిగితే మిగతాదంతా మేమే కదా. అట్లయితే బీసీలకు న్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే లెక్క తేలుతుంది కదా. ఎస్టీలను తీసేసి అప్పర్ క్యాస్ట్లను తీసేస్తే అల్గా ఉంటుంది కదా. బీసీలలో ఉన్నటువంటి ఇంకా బీసీలలో అనేక కులాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? నేనేమంటానంటే ఏ అంటారు, బీసీ బి అంటారు, బీసీ అవన్నీ చేయలేరు. అది ఎట్లా సాధ్యం? అంటే శాస్త్రీయంగా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అంటే ఇదివరకు జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా అనేది చూడాలి. మళ్ళీ జరగకుండా చూస్తుందనే విశ్వాసం అయితే నాకున్నది. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కొద్దిగా పరిశీలించే చేసిండ్రు కూడా. ఏదో తూతుకు మంత్రం అన్నట్టుగానైతే చెయ్యరు.